ప్రఖ్యాత వేదశాస్త్ర పండితులు, బగళాముఖి శక్తిపీఠం వ్యవస్థాపకులు, అమ్మవారి ఉపాసకులు, శృంగేరిలో శాస్త్రాధ్యయనం అద్వైత వేదాంతాన్ని అధ్యయనం చేసిన సాక్షాత్తు భారతీర్థ స్వామి వారి వద్ద అధ్యయనం చేసిన బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు స్వయాన శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి యొక్క పాండిత్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి విద్వన్మూర్తి శ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీ మాటలతో వర్షం కూడా అయిపోతుంది. అంటే ఈరోజు మొట్టమొదట ఉభయ జగద్గురుల చరణారవిందములకు నమస్కరిస్తూ ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ యొక్క తత్వం ఏదైతే ఉందో అది బంగారేశ్వరమ్మ గారి ద్వారా ఇవాళ సత్యమని నిరూపించబడ్డందుకు చాలా సంతోషంగా ఉంది. తత్వం చారిటబుల్ ట్రస్టు తత్వం ఏం తత్వం అంటే అసలు తత్వం అంటేనే తత్వం, అద్వైత సిద్ధాంతం. ఆ తత్వం అంటే ఇటువంటి యజ్ఞేశానంద లాంటి వాళ్ళు, నాన్నగారి లాంటి వాళ్ళు, మరియు మల్లాది శాస్త్రి గారి లాంటి వాళ్లను సత్కరించకడం కన్నా అద్వైతం ఇంకోటి లేదు. అదే అద్వైతం. అద్వైతం అంటేనే పరబ్రహ్మతత్వము అక్కడుంది. ఇక ఒక ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మాత్రమే చెప్పడం. ఈరోజు అంటే మా దర్శన వెంకన్న గారు హేమాభాంగ రుచిం శశాంకమకుటాం సత్యంపకస్రగ్యుతాం హస్తైర్ముద్గర పాశవజ్రరసనా సంబిభ్రతీం భూషణై వ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయే. ఆ స్తంభన దేవత చింతన చేసుకున్నాం. ఇవాళ అమ్మవారి యొక్క జయంతి మహోత్సవం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలి. మరొక్క విశేషం బంగారేశ్వరమ్మ గారికి నిన్నే చెప్పాను. నేను అమెరికా వెళ్తే అక్కడ ఈ శంకర మఠానికి సంబంధించిన అనుబంధ సంస్థ ఒకటి ఉంది. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏమన్నారంటే సందర్భాన్ని మాట్లాడుతూ గురువుగారి గురించి భారతీర్థ మహాస్వామి వారు విధుమహాస్వామి వారితో మాట్లాడుతూ నా దశమహావిద్యల్లో ఒక పీఠమైన నా బగళాముఖి పీఠాన్ని కూడా గురువుగారి చరణారవిందములకు నేను అంకితం చేశాను. వారు అంగీకారం కూడా తెలిపారు. వారు ఆశ్చర్యపోయారు. అదేమిటి శృంగేరి స్వామివారు దశమహావిద్యల్ని కూడా అంగీకరిస్తారా అని అంటే తెలియక. కానీ దశమహావిద్యలంటే సావిద్య యా విముక్తయే అని ఉపనిషద్వాక్యం. దశమహావిద్యలంటే మనిషికి మోక్షాన్ని ప్రసాదించేటువంటి విద్యలు. అందులోనే ఈ కాళీతార, చిన్నమస్త, శ్రీవిద్య, భువనేశ్వరి, భైరవి, బగలా, ధూమ్ర, మాతంగి, కమల, మత అని ఈ దశమహావిద్యలు. అందులో అత్యంత ప్రధానమైనటువంటి విద్య ఈ స్తంభన దేవత అయినటువంటి బగళా విద్య. దాన్ని అనుష్ఠానం చేయడం వల్లనే మా దర్శన వెంకన్న గారు ఖచ్చితంగా చెప్పారు. చాలా పిడుగుపడుతుంటే అమ్మ ఒక్క నిమిషం ఆపు దాటుతున్నానంటే దాటిన సందర్భాలు కోకొల్లలు నా కళ్ళతో చూశాను. అది ఆ అమ్మ అనుగ్రహం. ఇవాళ అమ్మ జయంతి కాబట్టి మీకు కూడా చెడు స్తంభన జరగాలి, మీ వ్యతిరేక్తమైనటువంటి దృష్టులు స్తంభించబడాలి, మీ వ్యతిరేకమైన శక్తులు స్తంభించబడాలి. దయచేసి పిచ్చి సోషల్ మీడియా పట్టుకొని బగళాముఖి అమ్మవారిని శత్రు సంహారిణి అనో లేదా కోర్టులలో మీ వెనుకొచ్చి నిలబడి మీ కోర్టు విజయాన్ని సాధిస్తుందనో అనుకోకండి. ధార్మిక జీవనం గడిపే వాడికి ఎదురొచ్చే శక్తుల్ని స్తంభింపజేసే స్తంభన విద్యనే బ్రహ్మాస్త్ర విద్య సంజాత త్రైలోక్య స్తంభినీ పరా అని అటువంటి పరాస్తంభన విద్య యొక్క మూలము నాది. దానికి మూలం ఏమిటి అంటే మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి పూర్ణ దీక్ష ఏదైతే ఉందో శ్రీ విద్య పాదుకాంత దీక్ష, అది వారి చరణారవిందముకు నమస్కరిస్తూ ఇక నాన్నగారి గురించి అందరూ విషయాలు చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ప్రపంచ దృష్టిలో ప్రసిద్ధం కాలేదు. కొన్ని కారణాల వల్ల
దానికి ఏమిటి ప్రధానమైన కారణం ఏమిటి అంటే ఆయన ఏనాడు లోకానికి అనుకూలంగా నడవలేదు, లోకం నచ్చిన విధంగా ఆయన నడవలేదు, ధర్మం నచ్చిన విధంగా నడిచాడు అంతే. కాబట్టి రెండు రకాలు మనుషుల్లో లోకంలో మనుషులు ప్రసిద్ధం కావాలంటే రెండు రకాలు. ఒకటి సొంతంగానైనా ప్రచారం చేసుకోగలగాలి, మేము ఇది మేము అదే అని చెప్పుకోగలగాలి, అలా ప్రసిద్ధమవుతారు. రెండవది ఏమిటి, శిష్యులైనా బంగారే గారి లాంటి శిష్యులైనా ఉండి గురువుల్ని ప్రసిద్ధం చేస్తే ప్రసిద్ధం అవుతారు. అయితే మా నాన్నగారు ఏం చేశారు, శిష్యులందరినీ తయారు చేశారు. ఏం తయారు చేశారు, అరే మీరు నా జీవన విధానానికి వ్యతిరేకంగా జీవిస్తే నా శిష్యులుగా మీరు పనికిరారు అంటే ప్రచారం చేయొద్దని కాదు, కానీ ధర్మ వ్యవహారం వదిలిపెట్టి లోక వ్యవహారాన్ని కనుక ఆశ్రయిస్తే అది పరమార్థం కాదు. దీంట్లో ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. ఎందుకంటే ఓసారి మా పక్క గ్రామంలో ఏం జరిగిందంటే ఒక దత్తత స్వీకార విషయంలో వాళ్ళకు సందేహం వచ్చింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దత్తత స్వీకార విషయంలో సందేహం వచ్చి ఏం చేశారు, మన ప్రాంతం అంతా కూడా ఏ ధర్మ సందేహం తీర్చాలన్నా శృంగేరి జగద్గురువులు తప్ప ఇంకెవడికి అధికారం ఇక్కడ లేదుగాక లేదు. ఈ మొత్తం దక్షిణ భారతదేశాన్ని రక్షించాలంటే ధార్మికంగా ఉభయ జగద్గురులు శృంగేరి పీఠం తప్ప మరొకటి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ముందు నాన్నగారిని అడిగారు. నాన్నగారు ఏం చేశారంటే ఆ దత్తత స్వీకార విషయంలో ఒక నిర్ణయం చెప్పారు, విషయ ప్రస్తావనొద్దు. అయితే వాళ్ళకి అది నచ్చగా వాళ్ళంతా కలిసి పండితులంతా శృంగేరికి వెళ్ళారు. శృంగేరికి వెళ్ళి శృంగేరిలో వీళ్ళు దాన్ని ఆయనకి ఎలా గురువుగారికి ఎలా వివరించాలో అలా అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి మొత్తం వివరించి వారికి అనుకూలమైనటువంటి శ్రీముఖాన్ని మొత్తానికి పట్టుకొచ్చేసారు. ఇక్కడికి వచ్చేసింది. అదే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే శృంగేరి జగద్గురువులు ఇచ్చారు కాబట్టి దీన్ని మనం తల వంచి ఆమోదించి తీరాలి అని ఆమోదించి తీర్థం ఎవరమైనా సరే. కానీ మా నాన్నగారి దృష్టి ఎలా ఉండేదంటే మా జగద్గురువులు మా శృంగేరి జగద్గురువుల పీఠం నుంచి అధార్మికమైన నిర్ణయం బయటికి రావడానికి వీలు లేదు. ఆ పీఠం యొక్క గౌరవం ఎప్పుడు హిమాలయ పర్వతం మీదనే ఉండాలి తప్ప అది కిందికి దిగడానికే వీల్లేదు అని ఆ రోజుల్లో ఈయన మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇప్పుడు శాస్త్రి గారు చెప్పారు, పోయే రోజులు లేవు, కష్టపడి అక్కడికి పరిగెత్తారు. గురుగారు శాస్త్రంలో అడిగిన సందేహం ఇది, నేను ఇచ్చిన తీర్మానం ఇది. మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు. అయ్యయ్యో ఎంత పని అయిపోయింది, విశ్వనాథ శాస్త్రి కూర్చో అని మళ్ళీ శ్రీముఖాన్ని తిరిగి రాసి మళ్ళీ శ్రీముఖాన్ని జగద్గురువులు నాన్నగారికి ఇచ్చి పంపించారు. అందుకని మా నాన్నగారు ఇప్పుడు కాదు కదా, ద్విశత జయంతి ఉత్సవంలో కూడా ప్రసిద్ధులు కారు. ఎక్కడ ప్రసిద్ధమవుతారంటే ధర్మంలో గురువు యొక్క పీఠంలో అవుతారు. భారతీతీర్థ మహాస్వామి వారి దగ్గర అంటే ఏమిటంటే బెంగళూరులో శంకరమఠంలో అధ్యయనం చేస్తున్నప్పుడు ఉదయం వేదాంత శాస్త్రం అంటే మధ్యాహ్నం వేదాంతం ఉపనిషత్తులు చెప్పకపోయాడు, మడితో చదువుకోవాలి. మధ్యాహ్నం మీమాంస అయ్యేది. ఉదయం గురువుగారు చాలా బిజీగా ఉండేవారు. మధ్యాహ్నం మాత్రం మీమాంసా పాఠం మాకు రాంభట్టర్ గారు పాఠం చెప్తూ ఉంటే గురువుగారు వచ్చి మా పక్కన కూర్చొని ఆ పాఠం వింటూ ఉండేవారు. తెల్లవారి మళ్ళీ మాకు తీర్థ వినియోగం జరుగుతుంటే అరే వెంకటేశ్వరాన్ని మనం ఏం పాఠం చదివినాము అని చర్చించి మళ్ళీ ఆ తీర్థం అప్పటిదాకా 1000 మంది వెనుకున్నా సరే. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా శృంగేరి పీఠము ధర్మ వ్యతిరేకము ఏనాడు కాదు. అటువంటి శృంగేరి పీఠము నాన్నగారిని ఎలా గౌరవించేది అంటే ఒక్క మాటలో చెప్తాను నేను. వారు బ్రహ్మీభూతులైన తర్వాత నేను అక్కడ శిష్యుడే కాబట్టి వెళ్తూ ఉండేవాడిని. కాకపోతే ఉద్యోగరీత్యా నేను 91 గ్రూప్ 1 క్యాడర్లో సెలెక్ట్ అయ్యి డిఓగా ఆర్జేడీగా అలా అటు వెళ్తూ ఉండి 2 పడవల ప్రయాణం ప్రమాదం కాబట్టి ఇటు న్యాయం చేయాలి అటు న్యాయం చెప్పి అక్కడే న్యాయం చేస్తూ ఉన్నాను. అందుకే ఆ ఉద్యోగంలో కూడా నేను ఎలా చేశానో మా దర్శనం వెంకన్న గారికి తెలుసు. అక్కడ కూడా ధర్మ జీవితం గడుపుతూనే ఉద్యోగాలు చేశారు. వెళ్తున్నప్పుడు ఓ స్వామివారు ఏమన్నారంటే నాన్నగారి గురించి మాట్లాడుతూ ఏం చెప్పారంటే, వెనకాల మా అమ్మగారు ఉన్నారు, మాట్లాడుతూ ఉంటే ఆ శివాని వాళ్ళ శిష్యుడిని దగ్గరికి పిలుచుకొని, శివ వీడు వెంకటేశ్వరుడు మందిగారిని అధ్యయనం చేశాడు అని చెప్పి రామచంద్ర కోటేశ్వర శాస్త్రి గారి దగ్గర కూడా అధ్యయనం చేశారు. చివరిలో
మా గురువుగారు శివంపేటకు వచ్చినప్పుడు, అరే వెంకటేశ్వర, నీకు కొన్ని వేదాంత శాస్త్రంలో చివరి భాగాలు మిగిలాయి, అది కూడా ఇక్కడ నేను శంకరమఠంలో వాక్యార్థసభలు జరిగితే నేను ఆనందమయాధికరణమే నేను వాక్యార్థం చేసిన ఇక్కడ శంకర సభలు, శంకర జయంతి మన వినాయక వాక్యార్థ మహాసభల్లో గురుగారి దగ్గరికి పిలుచుకొని, అరే ఈ ప్రయాణంలో మొట్టమొదటి ఊరు మళ్ళీ వాళ్ళు చెప్పింది శివంపేటకు వస్తున్నాను రా అంటే, ఏదో మా పెంకుటింట్లో మాకంటే ఆ కాలం ఇప్పటికీ అలాగే ఉన్నాయి మావి, కానీ అందులోనే వారి నివాసం అంతే. వచ్చినప్పుడు నీ అధ్యయనం పూర్తి కాలేదు, నువ్వు మళ్ళీ రమ్మంటే మళ్ళీ ఇక్కడ శంకరమఠంలో అధ్యయనం చేశాను. ఎందుకు ఈ సందర్భం చెప్తున్నా అంటే, ప్రస్తుతం మన శ్రీచరణులు విధుశేఖర భారతి స్వామివారి పూర్వాశ్రమ తండ్రి గారు మరియు మిగతా వారి అన్నదమ్ములు కూడా మేమంతా కలిసి, అందుకే వారిని చూసి మా సతీర్థులు వారు మా సతీర్థులే, మేమంతా కలిసి బ్రహ్మసూత్ర భాష్యం చివరి అధ్యాయంలో 3 పాదాలు, మళ్ళీ మిగతా గ్రంథాలు మేము, వీరు, కుప్ప శివసుబ్రహ్మణ్యం గారు మేమంతా కలిసి ఇక్కడ మళ్ళీ అధ్యయనం చేసాం. చాలా బంధం. కాకపోతే నేను చెప్పాను 2 పడవల ప్రయాణం నేరమని నా అభిప్రాయం. అందువల్ల అప్పుడు నేను అయితే స్వామివారు ఏమన్నారు ఆ రోజున శృంగేరిలో అంటే, విశ్వనాథ శాస్త్రి గారికి మా వాక్యార్థ సభల్లో కానీ మా శృంగేరిలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది అని చెప్పారు. ఏమిటి? శాస్త్రాధ్యయనం చేసిన శాస్త్ర పండితులు సంస్కృతం మాట్లాడతారు, కానీ శాస్త్రంలో ఉన్న పదాల వరకే ఆ సంస్కృత భాష ఉంటుంది, వాక్యార్థం జరుగుతుంది ఉంటుంది. కానీ జగద్గురుల దృష్టిలో నాన్నగారి సంస్కృత భాష గంగా ప్రవాహము అని వారు చెప్పేవారు. స్వామివారు, వెంకటేశ్వర, మీ నాన్నగారికి 2 పేర్లు పీఠంలో, స్వచ్ఛమైన సంస్కృతం, స్వచ్ఛమైన తెల్లని వస్త్రములు, అవే గుర్తు. చాలామంది విశ్వనాథ శాస్త్రులు ఉన్నారు అక్కడ, కానీ ఈ విశ్వనాథ శాస్త్రి పేరేంటంటే స్వచ్ఛమైన భాష. సంస్కృతం ఆయన మొదలు పెడితే తెలుగు కన్నా సునాయాసంగా సంస్కృతాన్ని అనర్గళమైన సమాసబద్ధమైన భాషతో మాట్లాడేవారు. ఆ భాషనే ఈ భారతదేశంలో అందరూ జగద్గురులకు ఆయన ప్రియమైనటువంటి శిష్యుడిగా చేరడానికి ప్రధాన కారణం అయింది. ఇక ఇవి కాకుండా 2-3 నిమిషాలు ముగిచ్చేస్తాను అంటే వారి, ఎందుకంటే ఎందుకు కారణం 2-3 నిమిషాలు. ఆయన తర్వాత కూడా అయిపోయింది, ఆమె వచ్చింది ఇక్కడికి, మగడ స్వయంగా వచ్చి కూర్చుంది. హ్రీం స్తంభయ జిహ్వాంకీలయ అని అనేసుకుందాం కాబట్టి ఇంకా మీకు నాకు కూడా సమస్య లేదు. ఇది మా నాన్నగారిది, మా గురువుగారి, ఉభయ గురువులు నాకు పెద్ద గురువారినప్పుడే పాఠశాల చేరా. అభినవ విద్యాతీర్థుల సమయంలోనే బెంగళూరులో వారి దర్శనం చేసుకొని, శృంగేరిలోనేమో భారతీయ స్వామి వారు ఉన్నారు, ఇక్కడికి వెళ్ళాం మేము, మా నాన్నగారంతా. పెద్ద గురుగారు ఎక్కడన్నా వెళ్ళండి, అక్కడ వెళ్ళి అక్కడ నమస్కారం చేసి పాఠశాలలో చేరాం. శృంగేరికి ఎందుకు బంధం అంటే ఇదే బంధం. ఆ శృంగేరికి మా నాన్నగారు తనకు అందుకే ఆ రోజున ఆయన శ్రీముఖాన్ని తిరిగి రాసిచ్చారండి ధర్మం కోసం. అందుకోసం ఆ తర్వాత మళ్ళీ వచ్చాక మళ్ళీ దాన్నే అందరూ అనుసరించారు. అలా ఉండేవారు. అయితే ఇంతకుముందు చెప్పారు కొన్ని విషయాలు. ఆయన రాసిన పుస్తకాలన్నీ కూడా సాధారణంగా స్తోత్రములో శతకాలు కాదు, సమస్య వస్తే ఒక గ్రంథం రావాలి, సమస్య రాగానే ఒక గ్రంథం రావాలి. వరంగల్లో గొప్ప విద్వాంసుడు ఏం చేశాడు? ఈ న్యాసాలు ఉన్నాయి కదా, అంగుష్టాభ్యాన్నమ, తర్జనీభ్యాన్నమ ఉన్నాయి న్యాసాలు, హృదయాయ నమః శిరసే స్వాహ. ఈ న్యాసాలన్నీ కూడా మనకు కాదు, ఇవి మన న్యాసాలు కావు, దేవుడికే న్యాసాలు పొమ్మన్నాడు ఆయన. అదేంది దేవుడికి న్యాసాలు ఏంటి? నాన్నగారు సమస్య వస్తే తప్ప ఆయన పుస్తక రచన చేయకపోయేవాడు. అదేంది మరి ఎందుకట్లా అంటే, అవునయ్యా నువ్వు శివుణ్ణి అపవిత్రమైన వస్తువులందు ఆవాహన చేస్తావా? నాభి కింది భాగంలో కూడా మనం గుష్యే పృష్ఠే చేస్తాం కదా, ఇది ఎంతవరకు న్యాయం చెప్పి ఆ పండితుడు నాన్నగారి మీద అక్కడున్న వాళ్ళ మీద ప్రశ్న వేశాడు. ఓహో, న్యాసము గురించి ఇంత అర్థమైందా నీకు అని న్యాసమీమాంస అని పుస్తకాన్ని రచించి సభ పెట్టి వరంగల్లో ఆయనను పరాజయం పాల్చేసి శాస్త్రి గారు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. దానికి కారణం ఏం చెప్పాయంటే, పూజ కూర్చున్నప్పుడు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అయితే తప్ప అర్హత లేదు. కాబట్టి నీ శరీరం దేవతామయం కావాలి అంటే నీ శరీరంలో ఉన్న భాగాలు ప్రాకృతికమైనవి కాదు, అవి
అలౌకికమైనటువంటి ప్రాంతాలుగా ఉంటాయని చెప్పి న్యాసమీమాంస అనే పుస్తకం రాశారు. ఇక ఈ శోభకృతనామ క్షయాది జ్యోతిష్ శాస్త్రంలో పరిచయం లేకపోవచ్చు, కానీ ఆ విషయం కోసం జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలని ఆపోసన పట్టడం అనేటువంటి ఆయన ధర్మం. గొప్ప గొప్ప ఇవాళ కాశీలో ఉన్నటువంటి ద్రవిడ శాస్త్రి గారు కూడా నాన్నగారి యొక్క పాండిత్యాన్ని చూసి అక్కడి నుంచి ఆయన సంస్కృతంలో నాన్నగారికి ఇక్కడికి పంపించి మీరు చేస్తున్న కృషి గొప్పది, సూర్య సిద్ధాంతం మించినటువంటి సిద్ధాంతం మరొకటి లేదు, దాన్నే అనుసరించాలి. విషయం వస్తే పుస్తకం రాయడం, దాని పేరేం పుస్తకం? మీమాంసనే. ఒకటి న్యాసమీమాంస అయిపోయింది, క్షయాధిమాస మీమాంస అయిపోయింది, మీమాంసనే. అంటే ఎందుకు మీమాంస అంటే తెలుసుగా మనకు, మీమాంసనే అంటే సశాస్త్రీయంగా చెప్తే తప్ప వినేవాడు వెళ్ళాడు. పూజ విచార మా సతీర్థులు ఇక్కడ అందిస్తున్నారు వాక్యం, అది విషయం. కాబట్టి అలా ఏ పుస్తకం రాయనియండి. ఇక తెలంగాణ ప్రాంతీయుడు అని ఒక ముద్ర ఉంది చూసారా, అది చాలా అసంబద్ధమైనటువంటి, ఆయనను కావాలని మనం పరిమితం చేయడం వస్తుంది. ఎందుకంటే ఆయన శతాబ్ది గ్రంథం ఒక్కసారి కనుక చూడగలిగితే, లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఆధికారికమైనటువంటి ఒకానొక వ్యక్తికి, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలు, రాజాస్థానాలు, పండిత సభలు, పండితులు, పీఠాలు, వాటి గురించి చరిత్ర రాయడం అనేది అప్పుడు ఒక కార్యక్రమం. అలా అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ వస్తున్నప్పుడు ఆంధ్రదేశానికి సంబంధించిన చరిత్ర రాయాలని అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారికి ఇచ్చారు. అధికారికి ఇవ్వగానే ఆ అధికారి చేయలేకపోతే మళ్ళీ నాన్నగారి శాస్త్రి గారు పిలుచుకొని ఏం చేశారంటే, శాస్త్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏం చేశారంటే, విశ్వాశాస్త్రి గారు ఈ ఆంధ్రప్రదేశీయ పురోహిత ఈ శతాబ్ది ఆంధ్రప్రదేశ్ సంబంధమైన శతాబ్ది గ్రంథాన్ని మీరు రాయండి అంటే, నాన్నగారు శ్రీకాకుళం మొదలు పెట్టుకొని నిర్మల వరకు మొత్తం అఖండ భారతాన్ని కూడా తిరిగి ప్రతి చోట ఉన్నటువంటి పండితుడిని కలుసుకొని, అందుకే తెలంగాణ ఆంధ్రాని మనం ఇవాళ అన్నాం, కానీ ఆయన ప్రతి చోటికి వెళ్ళారు, ప్రతి చోట పండితుల్ని కలిశారు, ప్రతి చోట కూడా ఆ విషయాల్ని తీసుకొని ఆ గ్రంథాన్ని రాశారు. ఆంధ్రప్రదేశీయ శతాబ్ది గ్రంథము అనేటువంటి పుస్తకంలో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 100 ఏళ్ల పండితుల యొక్క చరిత్ర, పూర్తి చరిత్ర, అక్కడ ఉండేటువంటి పండితుల యొక్క ఆస్థానములు, పీఠముల యొక్క చరిత్ర, పూర్వాపరములు, ఇవన్నీ కూడా ఆ గ్రంథంలో అవి నిక్షిప్తమై ఉన్నాయి. అటువంటి గ్రంథాలే రాశారు. కాబట్టి లోకాన్ని అనుసరించడము ఒక పద్ధతి, లోకాన్ని లెక్క చేయకుండా ధర్మాన్ని మాత్రమే అనుసరించడం మరొక పద్ధతి. కాబట్టి ఆ రకంగా నాన్నగారి జీవితం జరిగింది. వారి శతాబ్ది ఉత్సవాలు రావడం, నిజంగా బంగారే శర్మ గారి తత్వం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాన్నగారి శతజయంతి జరగడం ద్వారా ఏమిటంటే, ఏ శిష్యుడిగా బంగారే శర్మ గారు ఉన్నారో ఆ శిష్యుని యొక్క శతజయంతి జరుగుతుంది. కాబట్టి ఇద్దరు ప్రధాన శిష్యుల జయంతి జరుగుతుంది. కాబట్టి వారు పరిపూర్ణంగా తృప్తి చెంది మీకు పరిపూర్ణమైన ఆశీస్సులు అనుగ్రహించుగాక. జగదంబాయి నమః.